హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము DaVinci Resolve సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం పోస్ట్ ప్రొడక్షన్లో వీడియోకి స్టెబిలైజేషన్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. DaVinci Resolve సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మీడియాకి వెళ్ళి మనకు కావాల్సిన ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వినాయకుడు ఫుటేజ్ నేను మూవ్ చేస్తున్నాను. వీడియోని ఇంపోర్ట్ చేశాక ఎడిట్ పేజ్కి వెళ్ళాలి. మనం ఏదైతే ఫుటేజ్ ఇంపోర్ట్ చేసామో ఆ ఫుటేజ్ని మనం టైమ్ లైన్లోకి తీసుకోండి. టైమ్ లైన్ 0 తీసుకొచ్చి ఏదైతే మన ఫుటేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. అది క్లిక్ చేశారనుకోండి మీకు ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దాన్ని కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ స్టెబిలైజేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీంట్లో ఏం చేస్తారంటే స్మూత్నెస్ అనేది ఒక 0.5 పెట్టండి. అండ్ కెమెరాలోకి ఏం చేయకండి. సింపుల్గా పర్స్పెక్టివ్ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే పర్స్పెక్టివ్. ఇది ఏంటంటే XYZ డైరెక్షన్స్లో వీడియోని స్టెబిలైజ్ చేస్తుంది ఆటోమేటిక్. సింపుల్గా స్టెబిలైజ్డ్ అనలైజ్ చేసి క్లిప్ని మనకి స్టెబిలైజేషన్ ఇస్తుంది. విత్ స్టెబిలైజేషన్తో ఇది వితౌట్ స్టెబిలైజేషన్తో. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్టయితే వీడియోకి లైక్ చేసి అండ్ ఫాలో చేయండి.